ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తిరిగి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని మాల మహానాడు నాయకులు తెలిపారు. కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మహానాడు నాయకులు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకం అని తెలిపారు. రాజకీయ పార్టీలు వర్గీకరణ పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వర్గీకరణకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ వేస్తామని వారు తెలిపారు. కర్నూలులో మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తామని అన్నారు. అయితే ఈసారి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడకుండా, అంటే 341 ఆర్టికల్ అది వర్గీకరణ చెల్లదని చెప్పినారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినప్పుడు ఎస్సీ కాస్ట్ ఈజ్ ఏ శాంక్టిటీ, ఇట్ షుడ్ నాట్ బి డివైడెడ్ అని రాసినాడు. మేము మళ్ళీ సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నాం. ఇది భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు చాలా అన్యాయమైనది. వాళ్ళ ఎదుగుదలకు అడ్డంకుగా ఉండేది. కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాము. మేమేం కంటెంప్ట్ చేయడం లేదు, కానీ నిరసిస్తున్నాము. మా అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి నేడు ఇండియాలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ అంశానికి వ్యతిరేకంగా, అంటే నిరసనగా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో వచ్చే వారంలో శాంతియుతమైన పద్ధతిలో రాజ్యాంగం లోబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆర్టికల్స్ ప్రకారం మా యొక్క హక్కులను కాపాడడం కోసం, మా పిల్లల భవిష్యత్తు